జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. అయితే ఆయన చెప్పిన జాతకాల్లో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. గతంలో సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు వారు త్వరలోనే విడిపోతున్నారని వేణుస్వామి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఆయన అన్నట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వేణుస్వామి చెప్పినవి జరుగుతున్నాయని కొందరు ఆయనను ఫాలో అయ్యేవారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జాతకాలు బెడిసి కొట్టాయి. ప్రభాస్ కెరియర్ అయిపోయిందని అన్నారు. కానీ సలార్ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలుస్తారని చెప్పారు. అది కూడా బెడిసి కొట్టడంతో సోషల్ మీడియాలో వేణుస్వామిని జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా కూడా వేణుస్వామి వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి అన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ మరోసారి కాంట్రవర్సీ పాలు అవుతున్నారని చెప్పుకొచ్చారు. అతడికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా కాంట్రవర్సీలు జరగబోతున్నాయని, వాటన్నిటిని ఆయన ఎదుర్కోక తప్పదంటూ వివరించారు. వాస్తవానికి ఆయనకు చెప్పే మగాడు లేకే రాజకీయాలు చేస్తూ అనవసరంగా పేరు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునే వాళ్లలో తాను కూడా ఉన్నానని, ఆ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అర్థం కాక అనవసరంగా తనపై ట్రోల్ చేస్తున్నారంటున్నారని ఫైర్ అయ్యారు.